ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ మాతృత్వం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో అలాంటి వారందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది, ఎలా ఉంటుంది తెలుసుకుని తర్వాత అవగాహన పెంచుకున్నాక మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మాతృత్వం అనేది గొప్ప వరం. ఎంతో మంది తల్లిదండ్రులు అమ్మా నాన్నలు పిలుచుకోవాలని ఆశపడుతుంటుంటారు. అది కొంతమందికే సాధ్యమవుతుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న అనేక సమస్యల కారణంగా మాతృత్వం అనే వరానికి దూరం అవుతున్నాం అంటూ అనేక మంది తల్లిదండ్రులు సతమతం అయిపోతుంటారు. సో అలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తుంది ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ మాతృత్వం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో అలాంటి వారందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి తెలిపేందుకున్నారు మన ముందు సీనియర్ గైనకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ సరిత మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసి విశాఖపట్నంలో 12 years కంప్లీట్ అవుతుంది. సో ఎలా ఉంది, ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇక్కడికి వచ్చిన క్లయింట్స్ అసలు ఎలాంటి క్వశ్చన్స్ మీ ముందు పెడుతున్నారు? మేము స్టార్ట్ చేసి 12 years అయింది. మా జర్నీ చాలా సంతృప్తిగా సంతోషంగా పేషెంట్ని ట్రీట్ చేయగలుగుతున్నాం. మేము స్టార్ట్ చేసినప్పుడు ఎథికల్, ఎఫిషియంట్, ఎకనామికల్ అనే ట్యాగ్ లైన్తో స్టార్ట్ చేసాం. అదే ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఇప్పుడు వరకు కూడా పేషెంట్ని ట్రీట్ చేస్తాం. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా పేషెంట్స్ కి ఈ జనరల్గా ఈ ట్రీట్మెంట్స్ పట్ల అంత అవగాహన లేదనే చెప్పాలి. అంటే ఎంత నెట్వర్క్, ఎంత మీడియా ఎంత అవైలబుల్గా ఉన్నా అది అంత ట్రీట్మెంట్ పట్ల అంత అవగాహన లేకపోవటం వల్ల ట్రీట్మెంట్స్ని డిలే చేస్తూ వస్తున్నారు. హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా అనేక మంది పేషెంట్స్ వారి యొక్క సమస్యని కొలిక్కి తీసుకురావడం కోసం, వారికి బెస్ట్ రిజల్ట్ కోసం మిమ్మల్ని రీచ్ అవుతుంటారు. అసలు మేడం వచ్చే పేషెంట్స్కి IVF పట్ల అవగాహన ఉందంటారా? జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి IVF పట్ల అంత అవగాహన లేదనే చెప్పాలమ్మా. సాంకేతిక ఎంత అడ్వాన్స్ అవుతున్నా కానీ అంటే సింపుల్గా అయిపోవాలి, అంటే మందులతో అయిపోవాలి, ఇంటి పక్కనే అయిపోవాలి అనే మనస్తత్వమే తప్పితే ఒక ఏజ్ వస్తుంది, ఈ ఏజ్ లోపల సంతానం కలిగితే బాగుంటుంది పిల్లలకి, వాళ్ళు ఒక ఏజ్ వచ్చే లోపల పిల్లలు సెటిల్ అవుతారు అనే అవగాహన అనేది రావట్లేదు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ నార్మల్గా ఈ క్రోనిక్ డిసీజెస్ అన్ని వస్తూ ఉండటం వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి. ప్రెగ్నెన్సీలోను లేకపోతే ఈ ట్రీట్మెంట్స్ ఇచ్చే దాని వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి. అందుకని ఒక ప్రాపర్ టైంలో కనుక అయిపోతే ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే రిజల్ట్స్ కూడా బాగుంటుంది. ఫర్టిలిటీ అదే విధంగా IVF ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి అసలు పేషెంట్స్ నుండి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది మేడం? సో IVF ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ ఉండదండి. దీనిలో సక్సెస్ రేట్ ఏజ్ని బట్టి, లేకపోతే వాళ్ళు సఫర్ అవుతున్న ఈ డిసీజెస్ బట్టి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్, PCODలో ఒక రకంగా, లేకపోతే ట్యూబల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఒక రకంగా, మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా సక్సెస్ రేట్ ఉంటుంది. తర్వాత వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ దంపతులు సక్సెస్ వస్తే చాలా సంతృప్తిగా, చాలా హ్యాపీగా బాగానే ఉంటుంది. అయితే దీనిలో నెగిటివిటీ అనేది జనరల్గా తీసుకోలేరు. ఆ నెగిటివిటీ తీసుకోలేకపోవటం వల్లనే మేజర్ సమస్యలు అనేది వస్తాయి. అంటే కొంత డిప్రెషన్కి లోన్ అవటం, మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్కి చాలా రోజులు రాలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్ మేడం, ప్రస్తుతం ఇప్పుడున్న సమాజంలో ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది అని వస్తున్న వాదనలు అయితే వస్తున్నాయి. అసలు ఇది తగ్గడానికి గల అవకాశాలు ఏంటి? ఫర్టిలిటీ రేట్ అనేది ఎంతమంది కపుల్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తారండి. అయితే సమాజంలో ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం, తర్వాత పెళ్ళిళ్ళైన, వివాహమైన, ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేసుకోవటం, తర్వాత ఒకళ్ళే చాలు, ఒక్క బిడ్డే చాలు అనుకోవటం వల్ల ఫర్టిలిటీ రేట్ అనేది బాగా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గుతూ వస్తుంది. ఇండియాలో కూడా తగ్గుతూ వస్తుంది. మన ఆంధ్ర, తెలంగాణలో కూడా తగ్గుతూ వస్తుంది. ఈ కొన్ని కారణాల వల్ల ఈ అంటే వివాహం లేట్గా చేసుకోవడం, వీటి వల్ల మెయిన్గా తగ్గుతూ వస్తుంది. మేడం మీ దగ్గరికి అంటే ఫర్టిలిటీ సమస్యతో వస్తున్న వారు మీ దగ్గరికి రీచ్ అవుతుంటుంటారు. సో ప్రధానంగా మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఫస్ట్ రావడానికి సందేహపడుతుంటుంటారు. అంటే అక్కడికి వెళ్ళామంటే మాలో ఏదో లోపం ఉందా అని ఇక్కడికి రాకుండానే ముందు వారిలో వారు మదన పడిపోతుంటుంటారు. సో అలా కాకుండా వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, అంటే లోపల బాధపడుతూ ఒక అవగాహన లేకుండా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందు భయపడకుండా ధైర్యంగా వచ్చి అసలు ఫస్ట్ ఈ ట్రీట్మెంట్స్ ఏంటి, ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది, ఎలా ఉంటుంది, తర్వాత పిల్లలు ఎలా ఉంటుంది అనేది
అనేది తెలుసుకుని తర్వాత అవగాహన పెంచుకున్నాక మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. కానీ భయపడిపోయి దాన్ని అసలు ట్రీట్మెంట్కే రాకపోతే దానికి పెద్ద హెల్ప్ అనేది మేము ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాం. అయితే మీరు ముందుగా సలహాలు అనేది తీసుకుంటే కొంత భయం అనేది పోయి ట్రీట్మెంట్ పట్ల అవగాహన అనేది పెంచుకోవచ్చు. మేడం, రీసెంట్గా చాలా ఫ్యామిలీస్లో చూస్తున్నాం, పెళ్ళైన కొద్ది నెలలకి, అంటే ఏడాది కూడా అవ్వదేమో, మాక్సిమం ఒక 3 months అవ్వచ్చు, 4 months అవ్వచ్చు, ఇంకా కన్సీవ్ అవ్వలేదా, ఇంకా శుభవార్త చెప్పలేదా, హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా అని సజెస్ట్ చేస్తూ ఉంటుంటారు. అంటే వారి యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుందంటే లేట్ అవుతున్న కొద్ది ఇంకే ప్రాబ్లం వస్తున్నారు. యాక్చువల్లీ పెళ్ళైన ఎన్ని నెలలకి లేదంటే ఎన్ని ఇయర్స్కి ఫర్టిలిటీ సెంటర్కి రావాలన్నారు? ఫర్టిలిటీ కోసం అవగాహన కోసం, లేకపోతే జనరల్గా వివాహమైన 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఈ సంవత్సరంలో ట్రై చేసిన రిజల్ట్ కనుక రాకపోతే వీళ్ళు సెంటర్స్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ వాళ్ళ గైనకాలజిస్ట్ అన్న కన్సల్ట్ అవ్వచ్చు. లేదా ఒకవేళ మహిళలు కనుక వయసు 500 అంటే 35 సంవత్సరాలు దాటి, లేదా వాళ్ళు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టయితే, ముందు నుంచి పీసీఓడి, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే వెంటనే వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించినట్టయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు లేరని చాలా సఫర్ అవుతుంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్ అండ్ అంటే కేవలం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే పిల్లలు కలిగే అవకాశం ఉందంటారా? సో పిల్లలు లేని దంపతులకి ముందుగా ఒకరినొకరు అవగాహన పెంచుకోవాలండి. అంటే నాది సమస్య, నీది సమస్య అని చాలా మందిని చూస్తే ముందు గొడవలు పడిపోతూ ఉంటారు. దానివల్ల చాలా మంది విడిపోతూ ఉంటారు. అసలు ముందు ఒకరినొకరు అవగాహన పెంచుకుని ఈ ట్రీట్మెంట్స్ పట్ల అవగాహన పెంచుకోవటం అనేది చాలా ముఖ్యం. సో హోప్ అనేది ఎప్పుడూ ఉంటుంది. చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అందరికీ ఐవీఎఫ్ ఏమీ అవసరం ఉండదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తో కూడా చాలా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ముందు మీరిద్దరిని అంటే ఒకరినొకరు అవగాహన చేసుకుని తర్వాత ట్రీట్మెంట్ పట్ల, తర్వాత మంచి సెంటర్ ఏదో చూసుకుని చక్కగా డాక్టర్ని అప్రోచ్ అయినట్టయితే, సరైన పద్ధతిలో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా సక్సెస్ అనేది దొరుకుతుందండి. మేడం, కొంతమంది పార్ట్నర్స్కి సరైన అవగాహన లేక, అంటే వాటి ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో తెలియక వెళ్ళాము, ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ఐవీఎఫ్ కూడా 1 or 2 times చేయించుకున్నాం, కానీ ఫెయిల్ అయిపోతుంది, మాకు సక్సెస్ అవ్వట్లేదు, అసలు మాకు ఇంకా తల్లిదండ్రులు అయ్యే యోగం కూడా లేదేమో అని భయపడుతుంటారు. సో అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు మేడం? అంతకుముందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని నార్మల్గా ఒక 6 months లోపల ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేది ఓవరీస్ మీద పనిచేయటం వల్ల న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవటం వల్ల ఒక్కొక్కసారి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా 2 సార్లు కనుక ఫెయిల్ అయినట్టయితే వేరే సెంటర్, మంచి సెంటర్ ఏదో తెలుసుకుని దానిలో అప్రోచ్ అయ్యి డిఫరెంట్ మెథడ్లో ట్రై చేయొచ్చు మీరు. అంటే ఏది లోపం ఉంది, అంటే ఎగ్ క్వాలిటీ లోపం ఉందా, స్పర్మ్లో లోపం ఉందా, లేకపోతే ఎండోమెట్రియం లోపల పొర అనేది గర్భసంచిలో సరిగ్గా రావట్లేదు అనేది అవగాహన తెలుసుకుని దాని ప్రకారం కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత, అంటే వచ్చే ముందు చాలా క్వశ్చన్స్తో వాళ్ళు వస్తారు, కానీ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి లోపల ఉన్నది స్పందించిన తర్వాత, ఒక బేబీని తీసుకొచ్చిన తర్వాత మీ ముందు మాట్లాడతారు కదా, సో వారి హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? బేబీని తీసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ జర్నీ, ఈ 12 yearsలో అలా చాలా మంది దంపతులు పిల్లల్ని తీసుకురావడం అలా చాలా సంతోషంగా చూసాము. చాలా మంది దంపతులను చాలా సంతోషంగా తిరిగి వెళ్ళటం చూసాము. ఆ ఆనందం అనేది అవధుల్లేనిది వాళ్ళకి, తర్వాత మాకు కూడా. వాళ్ళని అలా చూడటం అంటే ప్రతి పేషెంట్ అలాగే తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటాము. అయితే దానికి వాళ్ళకి కొంచెం ఓర్పు, సహనం అనేది ఉండాలి. అది ఉండి పర్సిస్ట్ అయితే కనుక తప్పకుండా చేయగలుగుతాం. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతుంటుంటారు, దానివల్ల అసలు రిజల్ట్ రాలేదు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎన్నిసార్లు చేసుకున్నా ఫెయిల్యూర్ అవుతుందని, అనేక సార్లు ఫెయిల్యూర్ అయిన వారందరికీ కూడా ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పదు. సో వ్యూయర్స్, మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నట్టయితే, తల్లిదండ్రులు కాలేకపోతున్నాం, అమ్మా నాన్న అనిపించుకోలేకపోతున్నాం అని కానీ మనసులో బాధపడినట్టయితే ఒక్కసారి ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి విజిట్ చేయండి. అదేవిధంగా మేడం చెప్పే ట్రీట్మెంట్ని కూడా ఫాలో చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణ, పద్మ, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.